శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించి దౌర్జన్యం చేశారు. అప్పు తీర్చాలని కోరిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంకె నగేష్ ను రాళ్లతో కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది. కనగానపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంకె నగేష్ మృతి చెందగా పురుషోత్తం అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుతుర్తి రాజా పరామర్శించారు. మా చిన్న ఆయన నేనిద్దరు కేసు పెట్టే కానీ పోతుంటే నిన్న గలాట జరిగింది. నిన్న గలాట జరుగుతాను అంతా గ్రామంలో ఉండే అంతా పెద్దలంతా చెప్పినారు, ఇట్లా అమౌంట్ మళ్ళీ ఇస్తాను అది అని చెప్పింటే అతను ఇవ్వకుండా మన పొద్దున్నే మేము మార్నింగ్ లేచి కేసు పెట్టి పోతుంటే ఆడ పట్టుకొని వడ్ల బాబును, వడ్ల నితీష్, వడ్ల ఉన్నూరప్ప, అంకె అక్కలప్ప, అంకె సురేష్, అంకె మురళి అంతా వచ్చి పోయేటప్పుడు బండి నిలబెట్టి రాళ్ళు తీసుకొని దారి వేసినారు మా మీదకి. నేను మా బాబాయ్ ఇద్దరు పోతుంటే నాకు ఇక్కడ గాయమైంది, మా చిన్న చంపేశారు, రాయి తీసుకొని వేసేసినారు. డబ్బులు ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చేది మా తమ్ముడు పోతా ఉంటే మధ్యలో వాళ్ళ ఇంటి ముందరే దారి ఉంది. అక్కడ ఆ దారిలో పోతా ఉండగా అడ్డగించి మా తమ్ముడిని దాడి చేసి రాళ్లతో కొట్టి విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడే చంపడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి వడ్ల బాబు, వడ్ల ఉన్నూరప్ప, వడ్ల మహేష్, వడ్ల వంశీ, నితీష్, ఇంకా అక్కలప్ప, మురళి, సురేష్, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ పోలీసు వాళ్ళు చేయాల్సిందిగా కోరుతున్నాము. అంకె మురళి అనే అతను బాకీ ఉన్నాడు. అంకె నాగేష్ అనేటువంటి వ్యక్తికి ఈ విషయం నిన్నటి దినము రాత్రి పూట గొడవ జరిగింది. వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ బాకీ విషయమై ఈరోజు ఉదయం అంకె నాగేష్ వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు వెళ్తూ ఉంటే అంకె మురళి మరి కొంతమంది వచ్చేసి అంకె నాగేష్ మరి వాళ్ళ అన్న కొడుకు పురుషోత్తం అనే అతన్ని వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా రాళ్లతో మృతుడైనటువంటి అంకె నాగేష్కు ఛాతీ పైన కొట్టగా అతను అన్కాన్షియస్లో పోయినాడు. వెంటనే వారి యొక్క బంధువులైనటువంటి వాళ్ళు కనగానపల్లి మండలం నుంచి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ చికిత్స అందించడం జరిగింది. అప్పటికే డ్యూటీ డాక్టర్ వచ్చేసి అతను చనిపోయినాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని పరంగా వెంటనే మేము వచ్చేసి పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కనగానపల్లి పోలీస్ స్టేషన్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.